ఫ్రెండ్స్, ఈరోజు మెయిన్ కాన్సెప్ట్‌ని చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద లిటరసీ రేట్ ఆఫ్ 35 సిటీస్. ఫైండ్ ద మీన్ లిటరసీ రేట్ అనమాట. అంటే ఆ 35 సిటీస్‌లోన ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో అది ఒక లిస్ట్‌ని చేశారనమాట. 45-55 చదువుకున్న వాళ్ళు, చదవడం, రాయడం వచ్చిన వాళ్ళు 3 సిటీస్‌లో ఉన్నారనమాట. 55-65 చదవడం, రాయడం గల ఉన్నవాళ్ళు 10 స్టూడెంట్స్ అనమాట. అదే 10 సిటీస్‌లో ఉన్నారనమాట. 65-75 అక్షరాస్యత గల వ్యక్తులు ఉన్నారనమాట. అలాగే 11 సిటీస్‌లో ఉన్నారనమాట. 75-85 అక్షరాస్యత ఉన్నవాళ్ళు 8 సిటీస్‌లో ఉన్నారనమాట. 85-95 అక్షరాస్యతగా ఉన్నవాళ్ళు 3 సిటీస్‌లో ఉన్నారనమాట. ఇలా డేటా ఇచ్చాడనమాట. ఇలా డేటా ఇచ్చేసి మనకేం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే, ఇది గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా ఇచ్చి మనకి మీన్‌ని ఫైండ్ అవుట్ చేయమన్నాడనమాట. మీన్‌ని మనం 3 మెథడ్స్‌ని యూజ్ చేసి మనం మీన్‌ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లమ్ చేద్దాం అనమాట. ఓకే. క్లాస్ ఇంటర్వెల్లో 45-55, 55-65, 65-75, 75-85, 85-95. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 3, 10, 11, 8, 3 అనమాట. మనకి ఫ్రీక్వెన్సీస్ ఇలాగ ఇచ్చాడనమాట. క్లాస్ మార్క్ అంటే ఏంటంటే 45-55కి మిడిల్ వాల్యూస్ తీసుకుంటారనమాట. 3 సిటీస్‌లోన 45-55 మధ్యలో చదువుకున్న వాళ్ళు ఉన్నారనమాట. అవి ఎగ్జాక్ట్‌గా తెలియదు కాబట్టి మనం మిడిల్ వాల్యూస్ తీసుకుంటాం అనమాట. అంటే ఎలా 45 + 55/2, 40, 50, 90, 90, 55, 10 అనమాట. అంటే 100, 100/2 అంటే 50. 55 + 65/2 అంట. అంటే 120, 120/2 అంటే 60, 65 + 75/2 అంటే 65 + 75/2 అంటే 140, 140 అంటే 70, 75 + 85/2 అంటే 160, 160/2 అంటే 80, 85 + 95/2 అనమాట. అంటే 85, 85, 170, 170 + 10 180, 180 అంటే 90, 180/2 అంటే 90 అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ఎఫ్ అనమాట. మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి చేస్తాననుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీస్, క్లాస్ మార్కు, స్మాలర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ఏ కదా. డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్ సిగ్మా ఎక్స్ఎఫ్ 50 మూడుల 150, 60 పదుల 600, 11 ఏడుల 770, 70, 88ల 640, 90 మూడుల 270. సిగ్మా ఎక్స్ఎఫ్ అయినా చూసుకుంటే 0, 7 4 11, 11 7 18, 18 5 23, 23, 10 17, 17 6 23, 23 1 24, 2430 వచ్చిందండి. సిగ్మా ఎక్స్ఎఫ్ ఎంత వచ్చిందంటే 2430 వచ్చిందండి. సిగ్మా ఎఫ్ చూసుకుంటే 8 3 11, 11 11 22, 22 10 32, 32 3 35, 35 వచ్చిందండి మనకి. మనం మీ ఫార్ములాలో వేద్దామా? మీన్ సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అయినా చేస్తే ఎంత? 2430/35 5 ఏడుల 5 4 20, 5 8 40, 5 6 30 అంతెంత 486/7 చేస్తే మనకి 69.428 అనేది మనకు వచ్చిందండి. ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చింది 69.428 అండి. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 69.428 అండి. ఇది మీన్ అనేది ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదండి, గెస్సింగ్ అనమాట. ఇంత వస్తుందని చెప్తాం తప్ప ఎగ్జాక్ట్ యావరేజ్ అనేది యావరేజ్గా ఆ 35 సిటీస్లోన యావరేజ్గా 69.42 మెంబర్స్ అనేవి చదవడం, రాయడం వచ్చిన వాళ్ళు అని చెప్తారు. కానీ ఇది ఎగ్జాక్ట్ అయితే కాదు. ఎందుకంటే మనము మిడిల్ వాల్యూస్ తీసుకున్నాము. 45-55కి మిడిల్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదండి. మనం ఎగ్జాక్ట్ మీన్ ఎక్కడెక్కడ చెప్పొచ్చు? అన్గ్రూప్డ్ డేటాలో చెప్పొచ్చు. అలాగే డిస్క్రీట్ డేటాలో ఎగ్జాక్ట్ మీన్ చెప్పొచ్చండి. మనం గ్రూప్డ్ డేటాలో ఎప్పుడు మనం గెస్సింగే. ఇంత వస్తుందని చెప్తాం అంతే తప్ప ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదండి. ఓకే.